హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక రకం వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే వెరైటీగా స్పెషల్గా రెడ్ కలర్లో ఏంటి తిప్పుతుంది అనుకుంటున్నారా? మీరు గెస్ చేయండి. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? హెల్దీగా బీట్రూట్ అల్లంతో వడియాలు చేశానండి. సూపర్ టేస్టీగా. మరి ఒక 2 బీట్రూట్ తీసుకొని శుభ్రంగా తొక్క తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని 2 ఇంచుల అల్లం తీసుకొని 4 పచ్చిమిరపకాయల ఘాటు కోసం కొత్తిమీర ఫ్రెష్గా కడిగి దాంట్లో వేసుకోవాలి. కరివేపాకు కడిగి దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు చెమ్ము కొలతలతో మీకు చూపిస్తాను. 3/4 కప్పు బియ్య పిండికి 2 చెమ్ముల వాటర్ అయితే వేస్తున్నానండి. 2 చెమ్ముల వాటర్ వేసుకొని బాగా తెరిలిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని తెరులుతున్న వాటర్లో వేసుకోవాలి. బాగా తెరిలిన తర్వాత అన్నీ వేసాం కదా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ వేసి ఆ అరోమా అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. తక్కువ ఉప్పే వేసుకోవాలండి. మనకు కరెక్ట్గా ఉప్పు సరిపోయిందంటే వడియాలు ఎండిన తర్వాత కసం అవుతాయి. కాబట్టి సప్పుడుగానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు 3/4 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. అది పొడి పిండి వేయకుండా వాటర్లో కలుపుకొని తెరులుతున్న ఆ బీట్రూట్ మిశ్రమంలో ఈ బియ్య పిండిని వేసుకొని బాగా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనకు అది చిక్కబడుతుందండి. చిక్కబడిన మిశ్రమాన్ని ఇంకొంచెం మనకి ఎలా కావాలి, స్పూన్తో వేసుకునేలాగా లేకపోతే చక్రాల గిద్దలతోన ఇట్లా మనకి వేసేదాన్ని బట్టి మనం చిక్కదనాన్ని చూసుకొని దింపేసుకోవాలి. నేను స్పూన్తో పెట్టాలనుకుంటున్నా. ఈ విధంగా అయితే మనకు సరిపోతుంది. దాన్ని బాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆరబెట్టుకొని ఈలోపు మంచం మీద చీర పరుచుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి సగం మిశ్రమాన్ని తీసుకొని మంచం మీద చీరపరుచుకొని మచ్చటంగా కూర్చొని 1 బై 1 రౌండ్గా వడియాలు అయితే పెట్టుకొని మరి ఎంతో ఇష్టంగా పిల్లలు తింటారు కదండి. మరి ఎండాకాలం ఏదో ఒక స్పెషల్ పిల్లలకు చేసి పెట్టాలి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఎంతో హెల్దీగా. మరి మీరు కూడా ఇట్లా చేసి పెట్టండి. మరి పిల్లలు బీట్రూట్ అంటేనే ముఖం విరుస్తారు, తినరు కదా. ఇట్లా రకరకాలుగా కలర్ఫుల్గా ఏదో ఒక విధంగా పిల్లలకి హెల్దీగా మనం అందిస్తే మనకి వాళ్ళకి పెట్టినామన్న తృప్తి కూడా చాలా బాగుంటుంది. మరి సాయంత్రం కల్లా మనకి వడియాలు అయితే రెడీ అవుతాయి. మరి 44-45 డిగ్రీల ఎండ కాస్తుంది కాబట్టి మరలా ఇసుక లేకుండా మనకి ఒకేసారి వడియాలు అయితే రెడీ అవుతాయండి. ఇట్లా రెడీ చేసుకొని సంవత్సరం అంతా మనకు నిల్వ ఉండేలాగా రకరకాలు 4-5 రకాల వడియాలు పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే వేడిగా పప్పుచారులు వడియాలు నంచుకొని పచ్చళ్ళలో వడియాలు నంచుకొని తింటే బాగుంటుంది కదా. మరి వడియాలు, పప్పుచారు, పెరుగు, నెయ్యి, పచ్చడి ఇట్లా రకరకాలు పెట్టుకొని మనం భోజనాన్ని ఆస్వాదించాలి. ఈ అన్నం మనకు దొరుకుతుందంటే దేవుడిచ్చిన వరం కాబట్టి మనం బ్రతికి బాగున్నప్పుడే ఆరోగ్యంగా హెల్దీగా మంచి భోజనాన్ని మనం ఆస్వాదించాలి. మరి మీరు కూడా ఇట్లా ఆస్వాదించండి. మరి వేడి పప్పుచారులోకి వడియాలు అయితే ప్రిపేర్ చేశాను. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. బెల్ కొట్టడం వల్ల మీకు ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్గానే మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. మీ అందమైన చేతులతో చిన్న లైక్ ఇస్తారని అనుకుంటున్నా. ఖచ్చితంగా మీరు లైక్ ఇవ్వండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ పిల్లలు మిమ్మల్ని ఇష్టపడి ఖచ్చితంగా గుడ్ మమ్మీ అని అంటారు. మరి వీడియో నచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.